ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ఈ ఆర్థరైటిస్ అంటే ఏంటి? వయసుతో వచ్చి కీళ్ళు అరుగుదల వల్ల వచ్చే నొప్పులు అని అందరం అనుకుంటూ ఉంటాం. కానీ ఈ ఆర్థరైటిస్ ఒక్క సమస్య కాదు. దీంట్లో ఇవి మనం చిన్న పిల్లల దగ్గర నుంచి మధ్య వయసులో వాళ్ళకి, ఏజ్ పైబడిన వాళ్ళకి అందరిలో చూస్తుంటాం. ముఖ్యంగా దీంట్లో సో ఈ ఆర్థరైటిస్కి ఈ నీ పెయిన్స్ కానీ జాయింట్ పెయిన్సే కాకుండా ఇంకేం సిమ్టమ్స్ ఉంటాయి? జాయింట్ పెయిన్స్ అన్నవి ఏ జాయింట్నైనా ఇన్వాల్వ్ అవ్వచ్చు. అంటే మన చేతిలో వేలల్లో ఉన్న చిన్న జాయింట్స్ దగ్గర నుంచి 4 వారాల పైబడి నొప్పులు ఉన్నాయి అంటే కనుక ఖచ్చితంగా మీరు ఈ గౌట్కి ట్రీట్మెంట్ అనేది ఏ విధంగా ఉంటుంది? అంటే లైక్ కంపేర్ టు దిస్ ఆర్థరైటిస్. గౌట్కి ఫస్ట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ డెఫినెట్లీ మీ జీవనశైలి మార్చుకోవడం. సో ఈ ట్రీట్మెంట్ అనేది ఎన్ని అంటే లైక్ ఎన్ కోర్స్ అంటే లైక్ 3 months కోర్సా 6 months కోర్స్ అట్లా ఏమైనా ఉంటుందా? ఖచ్చితంగా ఇంత వ్యవధి అని అయితే చెప్పడానికి ఉండదు. పేషెంట్ రెస్పాన్స్ బట్టి ఉంటుంది. ఆ ఫ్రీక్వెన్సీ ఆఫ్ అటాక్స్ అన్నది. సో ఈ ఆర్థరైటిస్ అనేది కంప్లీట్గా ఎన్ని టైప్స్ ఉంటాయి? ఆ టైప్స్ని ఎలా డిఫైన్ చేసుకోవాలి మనం? కీళ్ళ నొప్పులు అనుకుంటే కారణాలు చాలా ఉంటాయి. అరుగుదల వల్ల వచ్చే ఆస్టియో ఆర్థరైటిస్ అవ్వచ్చు, గౌట్ వల్ల. దీనికి కారణాలు ఆటోఇమ్యూన్ డిసీజెస్లో ఏమేమి చూస్తూ ఉంటామంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్. యూజువల్గా కామన్గా ఇది హాయ్ హలో, వెల్కమ్ టు సాక్షి లైఫ్. దిస్ ఇస్ శ్రావణి. ఆర్థరైటిస్ అంటే చాలా వరకు కూడా మనకేంటి అని అంటే వయసు పైబడుతున్న వారిలో ఎక్కువగా కనిపిస్తుంటుంది అనుకుంటాం. కానీ ఈ మధ్య కాలంలో మనం తీసుకునే ఆహారం లేదా మనం పనిచేసే మన జీవన శైలి అయినా కూడా అన్నిటి కలిసి మన అంటే ఏజ్తో సంబంధం లేకుండా మనకి ఈ కీళ్ళ నొప్పులు లేదా మోకాళ్ళ నొప్పులు ఇవన్నీ కూడా వస్తూ ఉన్నాయి. అసలు ఈ ఆర్థరైటిస్ అంటే ఏంటి? ఇది నిజంగానే అంటే అడల్ట్స్లో కూడా ఇది వచ్చే అవకాశాలు ఉన్నాయా? ఎందుకు అనంటే ఇప్పుడు October 12th వరల్డ్ ఆర్థరైటిస్ డే కాబట్టి సో వీటన్నిటి గురించి కూడా మాట్లాడడానికి ప్రస్తుతం మనతో పాటు డాక్టర్ తేజస్విని గారు, కన్సల్టెంట్ రూమటాలజిస్ట్ అండ్ ఇమ్యూనాలజిస్ట్ ఫ్రమ్ అపోలో హాస్పిటల్స్ జూబ్లీ హిల్స్ వారు ఉన్నారు. సో వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే. సో మ్యామ్, అంటే బేసిక్గా మనం అంటే వయసు పైబడిన వారికి అంటే జనరల్గా మన ఇంట్లోనే చూస్తూ ఉంటాం పెద్దవాళ్ళకి ఇది ఆర్థరైటిస్ అని చెప్పేసి అని అంటూ ఉంటారు. సో అసలు బేసిక్గా ఈ ఆర్థరైటిస్ అంటే ఏంటి? ఆర్థరైటిస్ అంటే కామన్గా వయసుతో వచ్చి కీళ్ళు అరుగుదల వల్ల వచ్చే నొప్పులు అని అందరం అనుకుంటూ ఉంటాం. కానీ ఈ ఆర్థరైటిస్ ఒక్క సమస్య కాదు. దీంట్లో 100కు పైబడి కారణాలు ఉన్నాయి. ఇవి మనం చిన్న పిల్లల దగ్గర నుంచి మధ్య వయసులో వాళ్ళకి, ఏజ్ పైబడిన వాళ్ళకి అందరిలో చూస్తుంటాం. ముఖ్యంగా దీంట్లో కారణాలు ఆటోఇమ్యూన్ డిసీజెస్. ఉదాహరణకు రుమటాయిడ్ ఆర్థరైటిస్, లూపస్, స్పాండైలో ఆర్థరైటిస్, సోరియాటిక్ ఆర్థరైటిస్, జాగ్రెన్స్, స్క్లీరోడర్మా, ఇవన్నీ ఆటోఇమ్యూన్ డిసీజెస్. వీటితో పాటు మనం కామన్గా గౌట్ కూడా ఒక కారణం ఆర్థరైటిస్కి. అండ్ ఏజ్తో వచ్చి కీళ్ళు అరుగుదలతో వచ్చే ఆస్టియో ఆర్థరైటిస్ ఇంకొక కారణం. సో మ్యామ్, అంటే ఇప్పుడు October 12th వరల్డ్ ఆర్థరైటిస్ డే అని అంటున్నారు. అసలు ఈ వరల్డ్ ఆర్థరైటిస్ డే మనం అంటే ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటాం? అదేవిధంగా అంటే లైక్ ఆర్థరైటిస్ డే అని అంటే ఏదో ఒక కాన్సెప్ట్ ఉంటుంది కదా. సో ఈ ఇయర్ ఏ కాన్సెప్ట్ అంటున్నారు? వరల్డ్ ఆర్థరైటిస్ డే ప్రతి సంవత్సరం October 12th జరుపుకుంటాం. సో దీని మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే మనం ఆర్థరైటిస్ అవేర్నెస్ పెంచడం. అందరూ కీళ్ళ నొప్పులు నొప్పులులే, మందులు తీసుకుంటే, పెయిన్ కిల్లర్స్ తీసుకుంటే తగ్గిపోతుంది, దాంతోపాటే పని చేసేసుకుంటూ ఉంటారు, అశ్రద్ధ చేస్తూ ఉంటారు. కానీ ఇది పట్టించుకోకుండా, కారణం ఏంటో తెలుసుకోకుండా ఉంటే ఆల్రెడీ మనం డాక్టర్ని సంప్రదించే వరకు అది జరిగే డ్యామేజ్ ఇర్రివర్సిబుల్గా జరిగిపోతూ ఉంటుంది. దాని తర్వాత మందులు తీసుకున్న పెద్ద ఉపయోగం ఉండకపోవచ్చు. సో ఇది కారణంగా మనం అవేర్నెస్ పెంచడానికి, కీళ్ళవాతం గురించి జనాల్లో అవగాహన పెంచడానికి ముఖ్యంగా జరుపుకుంటూ ఉంటాం. ఈ ఇయర్ వరల్డ్ ఆర్థరైటిస్ డే థీమ్ అచీవ్ యువర్ డ్రీమ్స్. అంటే ఇది ఉత్తి అవేర్నెస్ అంటే అవగాహన పెంచడం ముఖ్యం కాకుండా ఉన్న వాళ్ళకి, ఆర్థరైటిస్ డయాగ్నోజ్ అయిన వాళ్ళకి, ఆటోఇమ్యూన్ డిసీజెస్ ఉన్న వాళ్ళకి హోల్సమ్ డెవలప్మెంట్ అంటే కాంప్రహెన్సివ్గా వాళ్ళు నొప్పుల నుంచి బయటపడమే కాకుండా వాళ్ళ జీవనోపాధి చేసుకోవడానికి, అన్ని పనులు చేసుకుని వాళ్ళ కలల్ని పూర్తి చేసుకోవడానికి అన్నట్టు మనం ఈ వరల్డ్ ఆర్థరైటిస్ డే థీమ్ అచీవ్ యువర్ డ్రీమ్స్ అని పెట్టుకున్నాం.
సో మ్యామ్ బేసిక్గా మనకి ఏది అంటే లైక్ బాడీలో ఏ చిన్న చేంజ్ వచ్చినా కూడా మనకి సిమ్టమ్స్ అనేవి ముఖ్యంగా కనిపిస్తూ ఉంటాయి. సో ఈ ఆర్థరైటిస్కి ఈ నీ పెయిన్స్ కానీ జాయింట్ పెయిన్సే కాకుండా ఇంకేం సిమ్టమ్స్ ఉంటాయి? జాయింట్ పెయిన్స్ అన్నవి ఏ జాయింట్నైనా ఇన్వాల్వ్ అవ్వచ్చు. అంటే మన చేతుల వేళ్ళల్లో ఉన్న చిన్న జాయింట్స్ దగ్గర నుంచి భుజాలు, కీళ్ళు, మడాలు అండ్ కాళ్ళ వేళ్ళల్లో ఉండే చిన్న చిన్న జాయింట్స్ వరకు ఏదైనా ఎఫెక్ట్ అవ్వచ్చు. ముఖ్యంగా ఏజ్తో వచ్చే జాయింట్స్, ఏజ్తో వచ్చే కీళ్ళ నొప్పులు మోకాళ్ళ ఫస్ట్ నొప్పులుగా వస్తూ ఉంటాయి. మోకాళ్ళు నడిస్తే కొంచెం దూరం నడిచినా మెట్లు ఎక్కినా నొప్పులు వస్తాయి. కానీ అట్లా కాకుండా చిన్న వయసులో అంటే 30-40 ఏళ్ళ వాళ్ళకు కూడా ఇప్పుడు కీళ్ళ నొప్పులు వస్తున్నాయి. సో వాటికి కారణాలు ఏజ్తో వచ్చేది కాకపోవచ్చు. సో 4 వారాల పైబడి నొప్పులు ఉన్నాయి అంటే కనుక ఖచ్చితంగా మీరు కారణం ఏంటి తెలుసుకోవాలి, డాక్టర్ని సంప్రదించాలి. సో కీళ్ళ నొప్పులతో పాటు వాపులు గమనించిన, పొద్దున్నే లేవగానే బిగిసిపోయినట్టు 30 నిమిషాల నుంచి 60 నిమిషాల వరకు ఇట్లా స్టిఫ్నెస్ అన్నది గమనించిన, ఇవి నొప్పులకి సంబంధించి కాకుండా వేరే సిమ్టమ్స్ లక్షణాలు అంటే స్కిన్ ర్యాషెస్, ఎర్ర దద్దుర్లు ఎక్కడైనా ఒంటి మీద, లేదంటే ఎండలోకి వెళ్తే ముఖ్యంగా ఆడవాళ్ళకి చెంపల మీద, ముక్కు మీద ఎర్రగా కందిపోతున్నట్టు ఉంటుంది, నోట్లో పుండ్లు వచ్చినట్టు ఉంటాయి, ఎక్కువగా అలసిపోయినట్టు అలసట ఉంటుంది, జుట్టు ఊడిపోవడం, ఆకలి తగ్గిపోవడం, నీరసంగా ఉండడం, బరువు తగ్గిపోవడం, ఇవన్నీ కూడా గమనిస్తూ ఉంటాం. సో ఈ బయట కనపడే ఇవి కాకుండా కూడా లోపల అవయవాలు ఎఫెక్ట్ అవ్వచ్చు. అంటే ఊపిరితిత్తులు ఫర్ ఎగ్జాంపుల్ ఎఫెక్ట్ అయితే పొడి దగ్గు రావడం, నడిస్తే ఆయాసం రావడం జరుగుతూ ఉంటుంది. అట్లానే మూత్రపిండాలు కిడ్నీస్ ఎఫెక్ట్ అయితే క్రియాటినిన్ అన్నది పెరగడం, మనకి సిమ్టమ్ లాగా మూత్రం నురుగులా రావడం, కాళ్ళ వాపులు రావడం, ఆయాసం రావడం జరుగుతూ ఉంటుంది. గుండె సమస్యలు అంటే 60 ఏళ్ళకి వచ్చే గుండె సమస్యలు కీళ్ళవాతం ఉన్న వాళ్ళలో చాలా తొందరగా 30-40 ఏళ్ళకు కూడా ఇప్పుడు గుండె పోటు కానీ గుండెకి సంబంధించిన సమస్యలు రావడం కానీ చూస్తుంటున్నాం. సో వీటిల్లో ఏది 4 వారాల మించి కీళ్ళ నొప్పులు ఉన్నా, నొప్పులతో పాటు వాపులు, పొద్దున లేవగానే స్టిఫ్నెస్ అట్లా ఏమన్నా గమనిస్తున్నా ఖచ్చితంగా సంప్రదించాలి. సో మ్యామ్ అంటే ఇప్పుడు జనరల్గా ఈ మనకి ఏదైనా జాయింట్ పెయిన్స్ కానీ వచ్చినప్పుడు, లేకపోతే ఎక్కువ శాతంగా అంటే మీరు అన్నట్టు లాంగ్ టైం కూడా వీళ్ళు ఈ పెయిన్స్తో బాధపడుతున్నప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే చెప్తూ ఉంటారు లైక్ బోన్స్లలో గుజ్జు తగ్గిపోయింది, లేకపోతే జాయింట్స్ దగ్గర మీకు స్టంట్స్ లాగా మనకి స్క్రూస్ వేస్తూ ఉంటారు, అంటే జాయింట్స్ అనేవి మనకి అది లైక్ అటాచ్ అయి ఉండాలి అని చెప్పి. సో అసలు ఈ జాయింట్స్కి ఈ సర్జరీ అనేది ఏ టైంలో చేస్తారు అసలు? ఇప్పుడు మీరు అడిగేది కీళ్ళు అరిగిపోతే వచ్చే సమస్య గురించి, ఆస్టియో ఆర్థరైటిస్. అది ఏజ్ పైబడిన వాళ్ళకి లేదా ఈవెన్ కీళ్ళవాతం ఉన్న వాళ్ళకి చాలా తొందరగా కీళ్ళు అరిగిపోతూ ఉంటాయి. ఎవరైతే కరెక్ట్గా ట్రీట్మెంట్ వాడారో వాళ్ళలో తొందరగా కీళ్ళు అరిగిపోతూ ఉంటాయి. దీంట్లో సర్జరీ అవసరం అన్నది స్టేజ్ 4 వస్తే కానీ చేయాల్సిన అవసరం ఉండదు. యూజువల్గా మైల్డ్గా స్టేజ్ 1-2 వాటిల్లో జస్ట్ కొంచెం గుజ్జు అరిగిపోయి ఆ స్పేస్ అనేది కొంచెం తగ్గుతూ ఉన్నప్పుడు ఎక్సర్సైజెస్, ఫిజియోథెరపీతో వాళ్ళ జీవనశైలి మార్చుకుంటే సరిపోతుంది. పెయిన్ చాలా ఎక్కువ ఉంది, రోజువారీ పనులు కూడా చేసుకోలేకపోతున్నారు, ఎక్సర్సైజ్తో పెద్ద ఉపయోగం ఉండట్లేదు అన్న వారిలో మాత్రం సర్జరీ ఉపయోగపడవచ్చు. ఓకే. సో మ్యామ్ అంటే ఇప్పుడు జనరల్గా ఈ ఆర్థరైటిస్ అనేది ఇప్పుడు మీరు స్టేజ్ 4 అని అన్నారు కదా, సో ఈ ఆర్థరైటిస్ అనేది కంప్లీట్గా ఎన్ని టైప్స్ ఉంటాయి, ఆ టైప్స్ని ఎలా డిఫైన్ చేసుకోవాలి మనం? అది నేను చెప్పినట్టు ఇప్పుడు ఆర్థరైటిస్ అంటే కీళ్ళ నొప్పులు అనుకుంటే కారణాలు చాలా ఉంటాయి. అరుగుదల వల్ల వచ్చే ఆస్టియో ఆర్థరైటిస్ అవ్వచ్చు, గౌట్ వల్ల మనం చూసే ఎక్కువగా కాళ్ళ వేళ్ళల్లో ఎర్రగా సివియర్ పెయిన్తో వాపుతో చూస్తూ ఉంటాము. అది కాకుండా చాలా రకమైనటువంటి ఆటో ఇమ్యూన్ డిసీజెస్, కీళ్ళ వాతంలో అన్నీ కూడా కీళ్ళ నొప్పులతోనే ప్రెజెంట్ చేయొచ్చు, అంటే ఆర్థరైటిస్తోనే ప్రెజెంట్ చేయొచ్చు. కానీ దానికి కారణం వేరే వేరే వ్యాధులు అయి ఉండొచ్చు. అది ఏంటి అన్నది తెలుసుకోగలిగితే మనం ట్రీట్మెంట్ అన్నది కరెక్ట్గా ఇవ్వగలము. సో దీనికి కారణాలు ఆటో ఇమ్యూన్ డిసీజెస్లో ఏమేమి చూస్తూ ఉంటామంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్. యూజువల్గా కామన్గా ఇది ఆడవాళ్ళల్లో చూస్తూ ఉంటాం. 2 కాళ్ళు 2 చేతుల వేళ్ళల్లో ఉండే చిన్న చిన్న జాయింట్స్ వాపులు, నొప్పులు, పట్టేసినట్టు ఉండడం చూస్తూ ఉంటాం. ఇది కాకుండా లూపస్ అంటాం, సిస్టమిక్ లూపస్ ఎరిథెమాటోసిస్. ఇది కూడా ఎక్కువగా ఆడవాళ్ళల్లోనే చూస్తూ ఉంటాము. కీళ్ళ నొప్పులతోనే ప్రెజెంట్ చేయొచ్చు, కానీ దాంతో పాటు వేరే సమస్యలు కూడా వీళ్ళు గమనిస్తూ ఉండొచ్చు. అంటే నోట్లో పుళ్ళలాగా, చర్మం మీద మచ్చలులాగా,
అలసిపోయినట్టు ఉండడం, ఎక్కువ జుట్టు రాలిపోతూ ఉండడం, ఇవన్నీ కూడా అసోసియేట్ అయ్యి ఉండొచ్చు. కానీ అవి చిన్న సమస్యలు అని నెగ్లెక్ట్ చేయొచ్చు. బట్ మెయిన్గా వీళ్ళు గమనించేది కీళ్ళ నొప్పులు. అది కాకుండా వేరేవి మయోసైటిస్ అంటే కండరాల వాతం చూస్తూ ఉన్నాం. కింద నుంచి పైకి లేవడంలో ఇబ్బంది, కాళ్ళల్లో నొప్పులు, చేతుల్లో నొప్పులు, చేతులు పైకి లేపలేకపోవడం, అండ్ జబ్బు బాగా తీవ్రంగా ఉన్న వాళ్ళల్లో ఈవెన్ మింగడానికి ఇబ్బంది అవ్వడం, ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది అవ్వడం చూస్తుంటాం. అలాగే స్క్లీరోడర్మా అంటే సిస్టమిక్ స్క్లీరోసిస్, వీళ్ళల్లో కూడా కీళ్ళ నొప్పులు ఒక భాగమే. బట్ వాళ్ళలో వేరేవి ఏమి ఉంటాయి అంటే చర్మం గట్టిపడిపోతున్నట్టు, నల్లబడుతున్నట్టు ఉంటాయి, చేతుల రంగులు మారడం, చేతి చివరల్లో పుండ్లు రావడం, ఊపిరితిత్తుల సమస్య రావడం చూస్తూ ఉంటాం. సో మ్యామ్ అంటే ఇప్పుడు ఈ ఆర్థరైటిస్కి ఇంకొకటి మనం గౌట్ అని కూడా అనుకున్నాం. అసలు ఈ గౌట్ అనే కాన్సెప్ట్ ఏంటి? గౌట్ అన్నది బాడీలో ఎప్పుడైతే యూరిక్ యాసిడ్ అన్నది పెరుగుతుందో అది మన కీళ్ళల్లో చేరుకుని క్రిస్టల్స్ లాగా ఫామ్ అయ్యి ఆర్థరైటిస్ కాజ్ చేస్తుంది. అంటే కీళ్ళు నొప్పి, వాపు, అక్కడ లోకల్గా ఎర్రగా అవ్వడం. ఇది చాలా సివియర్గా పెయిన్ ఉంటుంది అండ్ ఇది ఎపిసోడిక్గా వస్తూ ఉంటుంది. అంటే కంటిన్యూస్గా ఇప్పుడు కీళ్ళ వాతంలో ఉండే నొప్పుల్లాగా 4 వీక్స్ కంటిన్యూస్గా ఉండడం ఆర్ ఈవెన్ లాంగర్ ఉండడం జరగదు, వచ్చి తగ్గిపోతూ ఉంటుంది. అంటే ఒక పెయిన్ వచ్చిన తర్వాత ఒక 3-4 రోజులు మ్యాక్సిమం వారం వరకు నొప్పి ఉంటుంది. ఏదో ఒక పెయిన్ కిల్లర్ వేసుకుంటారు, రిలీఫ్ చూస్తారు, నెగ్లెక్ట్ చేస్తారు. కాకపోతే అలా ఎపిసోడిక్గా ఇప్పుడు తగ్గిపోతే మళ్ళీ కొన్ని నెలల తర్వాత లేదా కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ వస్తుంది. పోను ఈ ఫ్రీక్వెన్సీ పెరుగుతూ ఉంటుంది. అంటే ఒక ఎపిసోడ్కి సెకండ్ ఎపిసోడ్కి ఉన్న గ్యాప్ తగ్గిపోతూ ఉంటుంది. సంవత్సరంలో 2 సార్లు వచ్చే ఎపిసోడ్స్ సంవత్సరంలో 6 సార్లు 12 సార్లు కూడా అవ్వచ్చు ట్రీట్మెంట్ తీసుకోకపోతే. సో దీనికి కారణాలు కొన్ని చాలా తక్కువగా జెనెటిక్గా కూడా ఉండొచ్చు. అంటే ఎంజైమ్ డెఫిషియన్సీస్ వల్ల కూడా గౌట్ రావచ్చు. ఫ్యామిలీస్లో చూస్తూ ఉంటాం. కిడ్నీ స్టోన్స్ కూడా ఉంటాయి వాళ్ళకి. అది కాకుండా లైఫ్ స్టైల్, జీవన శైలిలో మార్పుల వల్ల కూడా యూరిక్ యాసిడ్ అనేది పెరిగిపోతుంది. ఒకటి ప్రైమ్గా ఆల్కహాల్. సో బింజ్ ఆల్కహాల్ తీసుకోవడం, హై ప్రోటీన్ డయట్, ఎక్కువగా ప్రతిరోజు మాంసాహారం కానీ ప్రోటీన్ సప్లిమెంట్స్ కానీ తీసుకోవడం, కార్బొనేటెడ్ డ్రింక్స్, పెప్సీ, కోకోకోలా, ఇవన్నీ ఎనీ కార్బొనేటెడ్ డ్రింక్స్ ఎక్కువ మోతాదులో తీసుకోవడం, ఫ్రూట్ జ్యూసెస్ అంటే ఫ్రక్టోస్ కంటైనింగ్ పదార్థాలు ఎక్కువ మోతాదులో తీసుకోవడం, వీటన్నిటి వల్ల కూడా బాడీలో యూరిక్ యాసిడ్ అనేది పెరుగుతుంది. అది పెరగడమే కాకుండా ఉత్తి బాడీలో రక్తంలో పెరిగింది అంటే హైపర్ యూరిసిమియా అంటాం. దట్ ఈస్ నాట్ ఈక్వల్ టు గౌట్. దానివల్ల ఆ యూరిక్ యాసిడ్ అనేది జాయింట్లో చేరుకుని అక్కడ ఇన్ఫ్లమేషన్ కాజ్ చేసినాక దాన్ని గౌట్ అంటారు, గౌటీ ఆర్థరైటిస్ అంటాం. అది మనం ఆపలేకపోతే, ఇంకా గౌట్ వచ్చిన తర్వాత కూడా మనం లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోకపోతే గౌటీ ఎపిసోడ్స్ అన్నవి కంటిన్యూస్గా జరుగుతూ ఉంటాయి. జాయింట్ డ్యామేజ్ జరుగుతూ ఉంటుంది. అదే కాకుండా గుండె మీద కూడా ఎఫెక్ట్ పడవచ్చు. తొందరగా గుండెపోటు రావడం, కిడ్నీలో స్టోన్స్ రావడం, ఇవన్నీ కూడా చూస్తూ ఉంటాం. సో మ్యామ్ అంటే ఇప్పుడు మనం అనుకున్నట్టు అంటే ఈ మన జాయింట్స్ పెయిన్ వచ్చినప్పుడు కానీ లేకపోతే నీ పెయిన్స్, ఇవన్నీ పెయిన్స్ వచ్చినప్పుడు మనం నార్మల్ పెయిన్సే అనుకుంటాం. కానీ ఇది గౌట్కి సంబంధించిన పెయిన్, గౌట్ వల్ల వస్తుంది అని మనం ఎలా ఆ సిమ్టమ్స్ మనం ఎలా రికగ్నైజ్ చేయాలి? సో గౌట్లో కామన్గా ఫస్ట్ ఎంటీపీ అంటే కాళ్ళలో బొటన వేలు దగ్గర ఉండే జాయింట్ కామన్గా ఇన్వాల్వ్ అవుతుంది. అండ్ పెయిన్ కూడా ఫస్ట్ 1-2 డేస్లో పీక్గా సివియర్ పెయిన్ ఉంటుంది. ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం ఒక 1 వీక్లో తగ్గిపోతుంది. బొటన వేలు జాయింట్సే కాకుండా యాంకిల్ జాయింట్స్, నీ జాయింట్స్ అండ్ కొంతమందిలో ఈవెన్ చేతి వేళ్ళు కూడా ఎఫెక్ట్ అవ్వచ్చు. ఏ పద్ధతిలో అయితే ఈ పెయిన్స్ వస్తున్నాయో అంటే సివియర్గా పెయిన్ రావడం, 24 నుంచి 72 గంటల్లో తగ్గిపోవడం, మళ్ళీ అలా ఎపిసోడిక్గా రావడం గమనిస్తూ ఉంటే ఇది గౌట్ ఏమో అని ఖచ్చితంగా చూపించుకోవాలి. సో మ్యామ్ ఈ గౌట్కి ట్రీట్మెంట్ అనేది ఏ విధంగా ఉంటుంది అంటే లైక్ కంపేర్ టు దిస్ ఆర్థరైటిస్? గౌట్కి ఫస్ట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ డెఫినెట్లీ మీ జీవనశైలి మార్చుకోవడం. నేను ఇందాక చెప్పినటువంటి 4 ఏమైనా హై కన్సంప్షన్ చేస్తున్నారు, ఆల్కహాల్ కానీ, హై ప్రోటీన్ డైట్ కానీ, కార్బొనేటెడ్ డ్రింక్స్ కానీ, ఫ్రక్టోస్ కంటైనింగ్ జ్యూసెస్ కానీ, ఇవన్నీ కంట్రోల్లో పెట్టుకోవాలి ఖచ్చితంగా. దీంతో పాటు ఇప్పుడు అక్యూట్ ఎపిసోడ్ అంటే మీకు సివియర్గా ప్రెసెంట్గా పెయిన్ ఉంది అంటే ట్రీట్మెంట్ వేరేలా ఉంటుంది. ఒక ప్రస్తుతం ఉన్న గౌట్ అటాక్ని తగ్గించడానికి మందులు ఇస్తాం. దాని తర్వాత నొప్పి తగ్గిపోయింది కదా అని ట్రీట్మెంట్ మానేయకూడదు. మళ్ళీ సెకండ్ అటాక్ ఆర్ ఫర్దర్ అటాక్స్ ప్రివెంట్ చేయడానికి ట్రీట్మెంట్ అనేది ఖచ్చితంగా కంటిన్యూ చేయాల్సి వస్తుంది. సో ఈ ట్రీట్మెంట్ అనేది ఎన్ని అంటే లైక్ కోర్స్ అంటే లైక్ 3 months కోర్సా, 6 months కోర్స్ అట్లా ఏమైనా ఉంటుందా?
ఖచ్చితంగా ఇంత వ్యవధి అని అయితే చెప్పడానికి ఉండదు. పేషెంట్ రెస్పాన్స్ బట్టి ఉంటుంది. ఆ ఫ్రీక్వెన్సీ ఆఫ్ అటాక్స్ అన్నది తగ్గాలి. మళ్ళీ సెకండ్ ఆర్ ఫర్దర్ ఎపిసోడ్స్ రాకూడదు. అండ్ పేషెంట్ ఆల్మోస్ట్ 1 year వితౌట్ అటాక్స్ ఉన్నారు అంటే అప్పుడు మనం కొన్ని మందులు తగ్గించి చూస్తాం. సో మ్యామ్ అంటే ఇప్పుడు ఈ ఆర్థరైటిస్ కానీ లేకపోతే ఇటు ఈ గౌట్ కానీ ఇవన్నీ కూడా మనం కంప్లీట్గా అంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటారు. సో వీటిని ప్రివెంట్ చేసుకోవడానికి మనం ఎలాంటి లైఫ్ స్టైల్ని ఫాలో అయితే బెటర్ అంటారు? కీళ్ళ వాతం, ఆటోఇమ్యూన్ కండిషన్స్ వల్ల వచ్చే కీళ్ళ నొప్పులు యూజువల్గా ఎక్కువ సమయం ఉంటాయి. అంటే ఆల్మోస్ట్ లైఫ్ టైం ట్రీట్మెంట్ అని చెప్తూ ఉంటాం. కానీ ఇవి తొందరగా ఐడెంటిఫై చేయడమే కాదు, ట్రీట్మెంట్ కూడా తొందరగా మొదలు పెడితే చాలామందికి మందులు మానేసిన నొప్పులు తగ్గిపోయిన తర్వాత మందులు తగ్గించి తర్వాత మానేసినా కూడా మళ్ళీ నొప్పులు రాకుండా చూడగలం. బట్ ఆల్రెడీ నొప్పులు మొదలయ్యి కీళ్ళవాతం మొదలై కొంతకాలం గడిచింది, లేదా కీళ్ళవాతం వల్ల డ్యామేజ్ మొదలైంది అంటే కీళ్ళు వంకరలు పోయినాయి, లోపల అవయవాలు దెబ్బతిన్నాయి అంటే కనుక ట్రీట్మెంట్ అనేది కొంచెం లాంగ్ టర్మే అవసరం పడుతుంది. సో మ్యామ్ అంటే ఈ ఆర్థరైటిస్ రాకుండా ఉండడానికి లేదా వచ్చిన వాళ్ళకి కూడా దాన్ని మనం డైట్ పరంగా ఏ విధంగా కంట్రోల్ చేసుకోవచ్చు? ముఖ్యంగా దీంట్లో కీళ్ళవాతం ఉన్న వాళ్ళకి కొన్ని డైట్స్ ట్రై చేసి కూడా చూసాం. అంటే మెడిటరేనియన్ డైట్ అని, ఆటోఇమ్యూన్ డైట్ అని, వీటి వల్ల ఎంతో కొంత కొంచెం బెనిఫిట్ కనపడుతుంది. కానీ దీనివల్ల ఆర్థరైటిస్ తగ్గిపోతుంది అని అయితే ఎక్కడా నిర్ధారణ కాలేదు. సో ఇవి మనం ఇచ్చే మందులకి ఇవి సప్లిమెంట్ అంతే తప్పితే మందుల్ని రీప్లేస్ చేసే డైట్ అయితే కాదు. సో రెడ్ మీట్ అంటే మటన్, బీఫ్, పోర్క్ ఇట్లాంటివి అవాయిడ్ చేయమని చెప్తూ ఉంటాం. ముఖ్యంగా మాంసాహారం కొంచెం తక్కువ మోతాదులో తీసుకోమంటాం. బట్ అండ్ ఆల్సో డైట్ బేస్డ్ అపాన్ ద డిసీజ్. ఇప్పుడు గౌట్లో అయితే నేను చెప్పినటువంటి పదార్థాలు అవాయిడ్ చేయాల్సి వస్తుంది. అదర్వైజ్ వేరే కీళ్ళ నొప్పులు, కీళ్ళవాతాల్లో అయితే రెడ్ మీట్ అవాయిడ్ చేస్తే సరిపోతుంది. అండ్ చక్కగా వ్యాయామం చేసుకోవాలి, పాజిటివ్ మైండ్ సెట్తో ఉండాలి. సో మ్యామ్ అంటే ఇప్పుడు జనరల్గా ఈ జాయింట్స్ పెయిన్ ఎప్పుడు వచ్చినా కూడా మనం కామన్గా జాయింట్ పెయిన్స్ వస్తున్నాయి కదా అని చెప్పి చాలామంది ఏంటంటే ఇది ఆర్థరైటిస్ అన్న అవగాహన లేకుండా పెయిన్ కిల్లర్స్ వేసుకొని ముందుకెళ్తూ ఉంటారు. సో ఇలాంటి వాళ్ళల్లో రిస్క్ ఫ్యాక్టర్స్ అనేది ఎంత శాతం వరకు ఉంటుందంటారు? చాలామంది కూడా అవగాహన లేకుండా చిన్న నొప్పులు అని పెయిన్ కిల్లర్స్ వాడుతూ ఉంటారు. ఆ పెయిన్ కిల్లర్స్ లాంగ్ టర్మ్ వాడడం వల్ల ఏదో ఒక సైడ్ ఎఫెక్ట్తో కూడా వస్తూ ఉంటారు. అంటే లివర్ మీద దెబ్బ పడడం కానీ, కిడ్నీ మీద దెబ్బ పడడం కానీ జరుగుతూ ఉంటుంది. సో లాంగ్ టర్మ్ పెయిన్ కిల్లర్స్ అవాయిడ్ చేయాలి. నొప్పులు 4 వారాలు పైబడి ఉన్నాయంటే కారణం ఏంటి ఖచ్చితంగా తెలుసుకోవాలి. చిన్న రక్త పరీక్షలతోనే నిర్ధారణ చేయొచ్చు. డాక్టర్ మిమ్మల్ని చూసి ఇది కీళ్ళవాతం అని డౌట్ ఉంది అంటే కనుక కొన్ని యాంటీబాడీ టెస్ట్ అడ్వైస్ చేయొచ్చు. వాటిలో కనుక నిర్ధారణ అయితే ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు. కామన్గా సొసైటీలో ఇప్పుడు కీళ్ళవాతం అంటే అమ్మో లైఫ్ టైం ట్రీట్మెంట్ తీసుకోవాలి, స్టీరాయిడ్స్ ఇచ్చేస్తారు, వాటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి అని భయపడుతూ ఉంటారు. బట్ అది ఇప్పుడు ఉన్న ట్రీట్మెంట్ ఆప్షన్స్లో స్టీరాయిడ్స్ ఒకటే కాదు, చాలా మందులు వచ్చినాయి. వీటితో చాలా మట్టుకు కీళ్ళ నొప్పులు అన్నవి తగ్గిపోతాయి అండ్ కంట్రోల్లో ఉంటాయి. కంప్లీట్గా నార్మల్ అయిపోయి మందులు లేకుండా ఉండొచ్చు అని చెప్పను. బట్ డెఫినెట్గా కీళ్ళవాతం అన్నది కంట్రోల్లోకి వస్తుంది, కొంత కంట్రోల్లో ఉంటుంది బిఫోర్. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు షుగర్, బీపీ వచ్చింది అనుకోండి, మందులు తీసుకుంటూ ఉంటారు. మందులు మానేస్తే మళ్ళీ షుగర్ పెరుగుతుంది లేదా బీపీ పెరుగుతుంది. ఇది కూడా అటువంటిదే. సో మీరు మందులు తీసుకున్నంతకాలం డిసీజ్ కంట్రోల్లో ఉంటుంది, మీరు చేసుకునే పనులన్నీ చక్కగా చేసుకోగలరు అండ్ దీనివల్ల లోపల డ్యామేజ్ అన్నది ఏమి జరగకుండా మనం ప్రివెంట్ చేయగలం. సో మ్యామ్ వన్ ఫైనల్ క్వశ్చన్, ఈ అంటే యాజ్ ఎ రూమటాలజిస్ట్ ఈ వరల్డ్ ఆర్థరైటిస్ డే సందర్భంగా మీరు అంటే ప్రజలకి ఎలాంటి అడ్వైస్ ఇవ్వాలి అనుకుంటున్నారు? సో ముఖ్యంగా అశ్రద్ధ చేయొద్దు. మీకు కీళ్ళ నొప్పులు, వాపులు, పొద్దున లేవంగానే బిగిసిపోయినట్టు ఉండడం ఇట్లాంటివి ఏమన్నా ఉంటే రుమటాలజిస్ట్ని సంప్రదించండి. ముఖ్యంగా కీళ్ళ నొప్పులు 4 వారాలు పైబడి ఉంటే డెఫినెట్గా దాన్ని అశ్రద్ధ చేయకూడదు. దాంతోపాటు వేరే సమస్యలు అంటే చర్మం రిలేటెడ్ కానీ, కళ్ళల్లో ఎర్రగా అయ్యి నొప్పి రావడం కానీ, లేదా సోరియాసిస్ ఉన్నా కానీ, ఇట్లాంటి వేరే ఏమైనా చిన్న సమస్యలు ఉన్నా కూడా ఇవి కీళ్ళ నొప్పులకి సంబంధించిందేమో అని రూల్ అవుట్ చేసుకోవాలి. అండ్ నిర్ధారణ అయిన తర్వాత ట్రీట్మెంట్ అన్నది నొప్పులు తగ్గిపోయేంత వరకే తీసుకోవడం కాకుండా డాక్టర్ చెప్పినట్టు రెగ్యులర్గా ఫాలోఅప్లో ఉండి ట్రీట్మెంట్ తీసుకోవాలి. దీంతో పాటు వ్యాయామం, చక్కని జీవనశైలి, ఆహారం కూడా ఎంతో ముఖ్యం. అండ్ ఈ వరల్డ్ ఆర్థరైటిస్ డేలో అచీవ్ యువర్ డ్రీమ్స్ అంటే మీకు కీళ్ళవాతం నిర్ధారణ అయింది అంటే ఇది ఒక ఫుల్ స్టాప్ కాదు, కామా మాత్రమే. సో కరెక్ట్గా డయాగ్నోస్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకుంటూ మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్ సపోర్ట్ ఉంటే
ఆర్థరైటిస్ పేషెంట్స్ అన్న వాళ్ళందరూ కూడా కలలు కనొచ్చు, వాటిని నిజం చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. సో చూస్తున్నాం కదా, ఆర్థరైటిస్ అనేది మనం దాన్ని కరెక్ట్ టైంలో మనం డయాగ్నోస్ చేసుకొని కరెక్ట్గా ట్రీట్మెంట్ తీసుకుంటే మనం అనుకున్నది కూడా మనం సాధించగలుగుతాం. ఎందుకు అనంటే ఇప్పుడు మనం ఉన్నటువంటి జనరేషన్లో మనకి ఎప్పుడు ఎలాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయో తెలియదు. కాబట్టి ఏ సమస్య కూడా చిన్నది అనుకొని నెగ్లెక్ట్ చేసి దాని ప్రాణాంతకం అయ్యేంత వరకు కూడా చూసుకోవద్దు. అదేవిధంగా మనకి ఎలాంటి చిన్న మార్పులు వచ్చినా కూడా తగినటువంటి డాక్టర్ని సంప్రదించి దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ తీసుకొని అందరం కూడా ఆరోగ్యంగా ఉందాం.